రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 76,842 మంది రేషన్ లబ్ధిదారులు అనర్హులుగా తేలారు. గత 6 నెలలుగా రేషన్ తీసుకొని అనుమానాస్పద కార్డుదారులపై పౌర సరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తరువాత ఈ సంఖ్య వెల్లడైంది. విచారణ వివరాలు: కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారిని అనుమానాస్పద లబ్ధిదారులుగా గుర్తించారు. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానిక విచారణ జరిపింది. ఈ విచారణలో 96,240 అనుమానాస్పద రేషన్ కార్డులలో 76,842 మంది అనర్హులుగా తేలారు. అనర్హులలో దాదాపు 60% మంది వలస వెళ్లినవారు, మరణించినవారు లేదా 2 వేర్వేరు రేషన్ కార్డులలో పేర్లు ఉన్నవారు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారు. తదుపరి చర్యలు: కొద్ది రోజుల్లోనే ఈ అనర్హులను రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. దీని ద్వారా వారికి ఇకపై రేషన్ కోటా నిలిపివేయబడుతుంది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపింది. ఈ చర్యల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.